ఏపీలో పాలిటిక్స్ అయితే భీకరమైన పోరుగానే సాగుతుంది. రాజకీయంగా ప్రత్యర్థుల స్థాయి నుంచి అపార శత్రువులు మాదిరిగా మారి అటు ఇటు మోహరించి రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ బుక్ ప్రస్తావన తరచూ వైసీపీ నేతలు తెస్తూ టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తుంటే రెడ్ బుక్ అంటే భయం ఎందుకు అని కూటమి వైపు నుంచి కౌంటర్ పడుతుంది. అదే విధంగా రెడ్ బుక్ కి పోటీగా వైసీపీ కూడా డిజిటల్ బుక్ ని ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలేది లేదని వైసీపీ నేతలు అంటుంటే, గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని వదిలేదే లేదని కూటమి నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ముంబైలో ఏబీసీ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఐడిఎస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో నారా లోకేష్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మాట్లాడుతూ ఇదే నేపథ్యంలో రెడ్ బుక్ గురించి ప్రస్తావన వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పేర్లతో తాము రెడ్ బుక్ రూపొందించానని లోకేష్ చెప్పారు. అయితే ఈ రెడ్ బుక్ లో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు ఉందో లేదో తొందరలో తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిందని ఆయన గుర్తు చేశారు. రెడ్ బుక్ లో పేరు ఉన్నవారు ఎవరూ తప్పించుకోలేరని లోకేష్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ను ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు కానీ అలాగే వారిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను కానీ అదే విధంగా తమ పార్టీ క్యాడర్ ను లీడర్స్ ని హింస పెట్టిన వారు కానీ ఎవరైతే ఉన్నారో వారి పేర్లను అన్ని రెడ్ బుక్ లో నమోదు చేశామని అన్నారు. వీరంతా చట్టం నుంచి అసలు తప్పించుకోలేదని లోకేష్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని లోకేష్ హెచ్చరించారు. అయితే రెడ్ బుక్ లో వైఎస్ జగన్ పేరు ఉందా లేదా అన్న దానికి మాత్రం ఆయన సూటిగా జవాబు చెప్పకుండా అది తొందరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. మరింత ఉత్కంఠ రేపారు. ఆ మధ్యలో లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ లో ఇప్పటిదాకా పూర్తి అయినవి కేవలం 3 పేజీలు మాత్రమే అని చెప్పారు. ఇంకా అనేక పేజీలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు చూస్తే ముంబై సదస్సులో మాట్లాడుతూ జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుందని అంటున్నారు. దీంతో రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందా, ఉంటే ఆయన మీద ఏ కేసులో ఉన్నది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. రెడ్ బుక్ లో జగన్ ని అరెస్ట్ చేస్తారా అన్నది కూడా సరికొత్త రాజకీయ చర్చకు ముందుకు వస్తుంది. మొత్తం మీద చూస్తే ఏపీ రాజకీయాలు వేడెక్కిస్తుంది అని చెప్పాలి.